బతుకమ్మ ఆడుతున్నా చెంపపెట్రా చెంపపెట్రా. అరే చిన్ని ఇప్పుడు వస్తా మరి ఫోన్ చేసి వచ్చినాను.
ఆర్యవైశ్య సంఘం చెంపాపేట మేము ఇక్కడ కార్యక్రమాలు మొదలుపెట్టి ఇంచుమించు 12 సంవత్సరాల క్రితం ఈ సంఘం స్థాపించబడింది. దాని తర్వాత వనభోజనాలు, కుంకుమార్చనలు, అమ్మవారికి సంబంధించిన పూజా కార్యక్రమాలు చాలా విశేషంగా ప్రతి సంవత్సరము ఏదో ఒక ప్రోగ్రాం చేసుకుంటూ ఈ సంఘాన్ని 450కి పైగా సభ్యత్వాలు పెంచుతూ ఈ కార్యక్రమాలను విజయవంతంగా చేసుకుంటూ వస్తున్నాము. ఎంతోమంది సహకారం లభిస్తుంది. తోటి సంఘ సభ్యులే అనుకోండి, బయట కుల పెద్దలే అనుకోండి, అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు జరుపుతున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరము ప్రతి అమావాస్య రోజు భోజన కార్యక్రమం కూడా మొదలుపెట్టడం జరిగింది. అందులో భాగంగా ప్రతి అమావాస్యకి 400 నుంచి 600 మందికి అన్నదానం జరుగుతున్నది. దాంట్లో సభ్యులుగా 170 నుంచి 200 మంది వరకు సభ్యులుగా చేరినారు. ఈ మంతు ఒక 300 వరకు చేసే ప్లాన్లో ఉన్నాం సభ్యులను. అదే రకంగా అదే భాగంగా ఈ నవరాత్రి ఉత్సవాల్లో ఈ దాండియా బంగారు బతుకమ్మ కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. దీంట్లో ఇంచుమించు 250 వరకు మహిళా మండలు పాల్గొని చాలా విజయవంతంగా కొనసాగుతుంది. ఇదే కార్యక్రమాన్ని ఇదే ఊపుతోటి, ఇదే ఉత్సాహంతో ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి V3 యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. సంఘం నుంచి గౌరవజనంగా మాట్లాడుతున్న నా పేరు సాయిరామ్. ఈరోజు రాజమన్న గారికి, వాళ్ళ బృందానికి, వాళ్ళ మేనేజ్మెంట్ వారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఇక్కడ మా దగ్గరికి కార్యక్రమం పంపించినందుకు అన్నకు చేతకోటి వందనాలు తెలుపుతున్నాం. అలాగే ఈరోజు మేము సంఘం స్థాపించి 2002లో స్థాపించాము. అప్పటి నుంచి కార్తీక భోజనాలు కానీ, కుంకుమార్చనలు కానీ ప్రతి ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా చేస్తాము. ఇవాళ వరకు ప్రోగ్రామ్స్ సక్సెస్ఫుల్ ఉంది. ఈరోజు ఇప్పుడు కొత్త బతుకమ్మ సంబరాలు కూడా జరుపుతున్నాము. ప్రతి కార్యక్రమం మేము చేస్తాము. మా సభ్యుల సహకారంతో మేము అన్ని కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఇది చెంపపేట ఆలయం నుంచి మీకు అందరికీ ధన్యవాదాలు చెప్తాను. మాకు ఇంత పూర్తిగా మీడియాలో తీసుకుపోవడానికి ఏర్పరిచిన మీ అందరికీ ధన్యవాదాలు. కాచం సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ప్రస్తుత అధ్యక్షులు మేమే, అది చెప్పకుండా మీకు చెప్తున్నారు. ఊరే రవీందర్ ఇప్పుడు ప్రస్తుత అధ్యక్షులండి. థ్యాంక్ యూ. చెంపపేట ఆర్యవైశ్య సంఘం నుండి మహిళా విభాగం నుండి మొట్టమొదటిగా ఈ యొక్క బతుకమ్మ వేడుకకు జరుపుకుంటున్నాము. ఈ బతుకమ్మ అనేది మన తెలంగాణ సాంప్రదాయం నుండి మొదటి నుండి ఉన్నది. పూర్వకాలము బతుకమ్మను ఈ జరుపుకోవడానికి కారణం ఏంటి అంటే, ఒక అమ్మాయిని మనకు చాలా హింసగా చేసినప్పుడు ఆ యొక్క వారి నుండి ఆ అమ్మాయిని రక్షించుకోవడానికి ఊరి పెద్దలు, సంఘాల పెద్దలు అందరూ అమ్మని రక్షించి ఆమెను బతుకమ్మ అని పేరు పెట్టి ఆమెను ముందుకు నడిపించారు. ఆ విధంగానే బతుకమ్మను మనము ఆడపడుచుగా ప్రతి ఇంటికి ఆమెను తిప్పుకుంటూ ఆమెను సాంప్రదాయంగా గౌరవించుకుంటూ బ్రతుకమని అందరికీ సాంప్రదాయంగా చెప్పడం జరిగింది. ఆ యొక్క సాంప్రదాయాన్ని మన తెలంగాణ నుండి ఇప్పుడు ఇంతవరకు బతుకమ్మను చాలా పెద్ద ఎత్తునగా మన ఇంటి ఆడపడుచుగా మనం గౌరవించుకుంటూ ఎంతో మంచిగా చక్కగా ఆనందంగా ఉల్లాసంగా మహిళలందరూ ముందుకు వచ్చి ఆడపడుచును గౌరవించుకుంటూ బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటున్నాము. ఈ యొక్క బతుకమ్మ పండుగను మా యొక్క ఆర్యవైశ్య సంఘం చెంపాపేట మహిళా విభాగం నుండి మొట్టమొదటిగా మేము పెద్ద ఎత్తున అధిక సంఖ్య మహిళలతో మేము ముందుకు ఈ యొక్క బతుకమ్మను ఏర్పాటు చేశాము. అందరు మహిళలందరూ బాలికలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ వేడుకలో పాల్గొంటూ దాండియా నృత్యాలతోటి మంచి ఆనందంగా ఎంతో చక్కగా నిర్వహించుకుంటున్నారు. ఈ యొక్క బతుకమ్మ పండుగల్లో అందరూ వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఏంటి అంటే, చాలా ఆనందంగా ఇలాంటి సంబరాలు ఎప్పుడు మనము తరచుగా చేసుకుంటూ ఉండాలని వాళ్ళ యొక్క స్పందన మాకు లభించినది. ఇలాగే మేము ప్రతి ఒక్క సంవత్సరము ఈ యొక్క వేడుకను జరుపుకుంటాము. అలాగే తెలంగాణ ఇలాంటి బతుకమ్మ పండుగలు ఎలా చేసుకుంటున్నామో ప్రతి ఒక్క సాంప్రదాయమైనటువంటి ఈ పండుగలు కూడా మేము మున్ముందు ప్రతి ఒక్క పండుగనే మేము ముందుకు జరుపుకుంటామని తెలియజేస్తున్నాము. ఈ సంవత్సరమే ఇక్కడ ఆర్యవైశ్య సంఘం చంపాపేటలో పార్టిసిపేట్ చేయడం జరిగిందండి. ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా ఇక్కడికి రావడం ఇది మొదటిసారి. చాలా సంతోషంగా ఉంది. చంపాపేటలో ఇంతమంది ఆర్యవైశ్యుల యూనిటీ అనేది ఉన్నదన్న విషయం కూడా నాకు ఇప్పుడే తెలిసింది. యాక్చువల్గా ఇది మొదటిసారి కాబట్టి అందరూ ఆడపడుచులు అందరూ సంతోషంగా జరుపుకునే ఈ బతుకమ్మ పండుగ వెనకాల సైంటిఫిక్ రీజన్ కూడా ఉన్నది. రకరకాల పువ్వులను తీసుకొచ్చి బతుకమ్మగా
పేర్చి 9 రోజులు ఆడడము, అది ఆడిన తర్వాత అవి చెరువులో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈ చెరువులో నిమజ్జనం చేయడం వల్ల పూర్వకాలంలో చెరువు నీళ్ళు డైరెక్ట్గా తాగేవాళ్ళు, ఫిల్టర్స్ అవన్నీ ఏవి లేవు. అవి రకరకాల పూలు సైంటిఫిక్ కాబట్టి ఆ చెరువులో నీళ్ళన్నీ కలుషితం కాకుండా అందులో ఉన్న బ్యాక్టీరియాను చంపేయడము, అవే మళ్ళీ మనం రీయూజ్గా వాడడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా బతుకమ్మ పండుగ అనేది ఆడపిల్లలకు ముఖ్యమైనది. ఇది ఇంతకు ముందు నుంచి జరుగుతున్నది. కాకపోతే తెలంగాణ సపరేట్ స్టేట్ ఆవిర్భవించినాక మనం ఇది మన తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించినందున ఇది మనం పెద్ద ఎత్తున చేసుకుంటున్నాము. బతుకు అమ్మ అంటే ఆడపిల్లల్ని అందరము బతకనియాలే, సృష్టికి మూలము స్త్రీ అని ఈ బతుకమ్మ పండుగ నుంచి మనకు తెలుస్తున్నది.